వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా మన ఇళ్లలోని దేవుని మందిరాలలో రకరకాలైన దేవుడి ప్రతిమలని పెట్టి ఆ ప్రతిమలకు పూజ చేయటం అనేది చాలా రోజుల నుండి వస్తున్న ఆచారం. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిని నిర్మించుకునేటప్పుడు దేవుడి మందిరానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వారి ఇళ్లకి తగినట్లుగా చిన్నగా పెద్దగా దేవుణ్ణి పూజించడానికి మందిరాలని నిర్మించుకుంటారు. కానీ మనలో చాలా మంది తెలుసో తెలియకో చేసే పొరపాటు వల్ల ఇంట్లో శుభానికి బదులుగా అశుభం జరగడానికి దారితీస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లోని దేవుని మందిరాలలో కొన్ని దేవుని ప్రతిమల్ని పెట్టుకోకూడదు. అలాంటి ఫోటోలు ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో వారికి సుఖ సంతోషాలు కొరవై ఆర్థికంగా బాగా నష్టపోతారు. ఇప్పుడు మనం అలా ఇంట్లో ఉంచకూడని దేవుని ఫోటోల గురించి తెలుసుకుందాం. వాస్తు ప్రకారం భైరవుడి యొక్క బొమ్మ కానీ విగ్రహాన్ని కానీ ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. భైరవుడు శివుడి మరో రూపం అయినప్పటికీ ఆయన ఒక తాంత్రిక దేవుడు. తాంత్రిక మంత్రాల ద్వారా ఆయనకి పూజ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే ఇంట్లో భైరవుడి ప్రతిమ లేకుండా చూసుకోవాలి. అలాగే ఆ నీలకంఠేశ్వరుడి మరో రూపం నటరాజస్వామి రూపం. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ నటరాజస్వామి ప్రతిమని కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. దీనికి గల ప్రధాన కారణం నటరాజస్వామి రూపంలో ఉన్న శివుడు తాండవం చేస్తూ ఉంటాడు. కాబట్టి నటరాజస్వామి ప్రతిమల్ని ఇంట్లో పెట్టుకోకూడదు. ఇక మరో ముఖ్యమైన ప్రతిమ శనిదేవుని ప్రతిమ. గ్రహశాంతుల కోసం శనిదేవునికి పూజలు చేస్తారు, ఆరాధిస్తారు, అర్చనలు కూడా చేస్తారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుని యొక్క విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఏవి కూడా ఇంట్లో ఉండకూడదు. శనిదేవునికి ఏ విధంగా అయితే పూజలు చేస్తామో అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహుకేతువులకి కూడా గ్రహశాంతుల పూజలు చేస్తాం. దీంతో రాహుకేతువుల ఫోటోలని కూడా ఇంట్లో పెట్టుకుని పూజలు చేయకూడదు. ఇకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని దేవుని గదులలో సౌమ్యంగా కనిపించే దేవుని ప్రతిమల్ని మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఉగ్ర రూపంలో ఉన్న దుర్గామాత యొక్క ప్రతిమని ఇంట్లో ఉంచుకోకూడదు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తమ దేవుడి మందిరాలలో ఆ వినాయకుడి ఫోటోలని ఖచ్చితంగా పెట్టుకుంటారు. కానీ దేవుని గదిలో ఎప్పుడూ కూడా 3 వినాయకుని బొమ్మలు ఉండకూడదు. కొన్ని ఫోటోలలో వినాయకుడు శివపార్వతులతో కలిసి ఉంటాడు. ఎప్పుడు కూడా మీ దేవుడి మందిరాల్లో 3 వినాయకుని బొమ్మలు లేకుండా చూసుకోండి. అలాగే పూజా మందిరంలో శంఖం కూడా ఉంటుంది. అయితే ఎవరైనా తెలియక పూజా మందిరంలో 2 శంఖాలను పెట్టుకుని ఉంటే వీలైనంత త్వరగా ఒక శంఖాన్ని అక్కడి నుంచి తీసేయండి. దేవుడి మందిరంలో 2 శంఖాలుంటే అది ఆ కుటుంబానికి అశుభమని భావిస్తారు. అలాగే పూజ చేసే సమయంలో దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా పూజ మధ్యలో దీపం ఆరిపోతే ఆ పూజ అసంపూర్ణమవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, దేవుని మందిరంలో చనిపోయిన వారి ఫోటోలని మాత్రం అస్సలు పెట్టకూడదు. ఒకవేళ చనిపోయిన వారి ఫోటోలను పెట్టుకోవాలంటే ఇంట్లో దక్షిణ భాగంలో పెట్టుకోవాలి. ఇకపోతే దేవునికి పూజ చేసే సమయంలో పెట్టే పువ్వులు పండ్లు శుభ్రమైన నీటితో కడిగిన తర్వాత మాత్రమే అవి దేవుడికి పెట్టాలి. అలాగే విరిగిపోయిన విగ్రహాలకు పూజలు చేయటం శాస్త్రం ప్రకారం అంత మంచిది కాదు. తెలుసో తెలియకో ఈ పనులు చేసిన వారు ఎవరైనా ఉంటే సరి చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే